హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటారు కూడా, ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఈ రోజు అయితే ఎపిసోడ్లో ఎలిమినేషన్ మొదలైపోయింది. సెకండ్ వీక్ ఎలిమినేషన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళ ఒపీనియన్లు బట్టి ఎవరికి ఏమనిపిస్తుందా వాళ్ళని ఎదుటి వ్యక్తులు ఎలిమినేట్ చేయొచ్చు. అందరినీ కూడా పిలిచారు బిగ్ బాస్ హౌస్లో గార్డెన్లో కూర్చోబెట్టారు. గార్డెన్లో కూర్చోబెట్టిన తర్వాతకి ఏం జరిగిందని అంటే మర్యాద మనిషి వచ్చాడు అనమాట. మర్యాద మనిషిని బిగ్ బాస్ ఏం చేశాడంటే మర్యాద మనిషికి ఎలిమినేషన్ చేసే అవకాశం ఇచ్చాడు. సో తను ఎవరినైనా ఒక ముగ్గురిని ఎలిమినేట్ చేయాలన్నమాట. సో తను ఫస్ట్ ఎలిమినేట్ చేసిన కంటెస్టెంట్ ఎవరయ్యా అని అంటే ఫ్లోరాని ఎలిమినేట్ చేశాడు. ఫ్లోరాని ఎందుకు ఎలిమినేట్ చేశాడు అని అంటే బిగ్ బాస్ హౌస్లో సరిగా ఉండటం లేదు, ఎక్కువ దాంట్లో పార్టిసిపేట్ చేయటం లేదు, తను లోన్లీగా ఉంటుంది అలా. సో తను కంటెస్టెంట్ కాదన్న మైండ్ సెట్లో తనని ఎలిమినేట్ చేశాడు. దాని తర్వాతకి ఎవరు మన హరీష్ని ఎలిమినేట్ చేశాడు. నెక్స్ట్ హరీష్ రీజన్ ఏంటిదనంటే ఒకటే రీజన్, ఎవరు పట్టుకున్నా ఎవరు చెప్పినా హరీష్ విషయంలో ఒకటే రీజన్. అదేంటిది అని అంటే ప్రీవియస్ ఎపిసోడ్లో నేను ఆడవాళ్ళతో ఒక ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు అనుకున్నాను, బట్ ఇద్దరు కూడా ఆడవాళ్ళే ఉన్నారు, ఆడవాళ్ళతో నేను డిబేట్ చేస్తున్నానా అన్నట్టుగా మాట్లాడాడు. అది నాగార్జున సార్ వచ్చిన తర్వాతకి ఆ నాగార్జున సార్ కూడా ఇది తప్పు హరీష్ అని అన్నాడు. అక్కడ వాదించడం మొదలుపెట్టాడు. అయినా కానీ వినలేదు. బట్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఈరోజు అదే కారణం చేత కూడా ఇతను ఎలిమినేట్ చేయటం జరిగింది. వాళ్ళ మొక్కలకి అందరికీ కూడా రెడ్ కలర్స్ పూసేశారు. ఇక నెక్స్ట్ ఎవరనంటే భరణి గారు. భరణిని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నావు అని అంటే యాజ్ యూజువల్ భరణి కూడా ఒకటే. భరణి ఎందుకు కారణం ఏంటిది అని అంటే మీరు కంప్లీట్గా అంటే సెలబ్రిటీలా చూస్తున్నారు, కామన్ మ్యాన్లా చూస్తున్నారు. సో మేము ఓనర్స్ అయినా కానీ మమ్మల్ని మీరు కామన్ మ్యాన్లానే చూస్తున్నారు. సో మనం అందరం ఒక ఫ్యామిలీ, ఇక్కడ మనం ప్లే చేయడానికి వచ్చినాం, ప్లే చేసుకొని వెళ్ళిపోవాలి, అంతే తప్పించి మీరు వేరు చేస్తున్నారు అనే ఒక కారణం చేత చెప్పాడు. రెండవది ఏంటిది అని అంటే ఫుడ్ సెక్షన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల మీరు ఇంటర్ఫేర్ అవుతున్నారు అని రెండవ సెక్షన్ దాన్ని చెప్పాడు. ఇంకా ఆ విధంగా డెబేట్ చేసుకుంటూ మన భరణిని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. అంటే కలర్ పూసేసాడు, అయిపోయింది. దాని తర్వాతకి మర్యాద మనిషి ఇంకెవరో రీతుని ఎలిమినేట్ అంటే రీతు మస్తు డెబేట్ ఫైట్ చేసింది. నీకు కారణం చెప్పు, ప్రాపర్గా నేను రంగు పూయించుకుంటా, నువ్వు ప్రాపర్గా కారణం చెప్పకపోతే నేను రంగు ఎందుకు పూయించుకుంటా అనేసి అన్నాడు. అంటే అసలు రీజన్ ఏంటిది అని అంటే సో మీరు హౌస్లోకి వచ్చేటప్పుడు ఓనర్స్ పర్మిషన్ తీసుకొని రావాలి, కానీ ఎప్పుడూ కూడా ఓనర్స్ పర్మిషన్ తీసుకొని రాలేదు. సో కావాలంటే డిమాండ్ పవన్ అడగండి మీరు కూడా అని అంటే డిమాండ్ పవన్ అరే బాబు నన్ను మధ్యలో ఇన్వాల్వ్ చేయబాకంటారా, మీకు ఏదన్నా ఉంటే మీరు చూసుకుంటారా, నన్ను ఎందుకు లాగుతున్నారా నాయన, ఫస్ట్ పాయింట్. ఇక మళ్ళీ రెండో పాయింట్ వచ్చింది. అదేంటిది అని అంటే పైనాపిల్ తినేసి అందులో పెట్టారు, సింక్ సరిగా క్లీన్ చేయలేదు, ప్లేట్ సరిగా క్లీన్ చేయలేదు, మీరు చేయట్లేదు కూడా, అది నేను మీకు 2 or 3 times చెప్పాను, అయినా కానీ మీరు అలానే చేస్తున్నారు. కావాలని అంటే డిమాండ్ పవన్ అడుగు. మళ్ళీ డిమాండ్ పవన్ లేచి ఓరు బాబు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారా మధ్యలో, మీరు ఫైట్ చేసుకొని మీరు ఎలిమినేట్ చేసుకుంటారా నాయన, ఊకే నన్ను లేపుతున్నారు అని అంటే అక్కడేమో పవన్ కళ్యాణ్ కిచకిచకిచకిచ అని అవుతా ఉన్నాడు. ఎందుకు అంటే ఎందుకు లేపుతున్నాడు అని అంటే ఈ ఫస్ట్ వీక్లో నుంచి వీళ్ళిద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ మొదలైపోయింది. అంటే నాన్న చిట్టి బంగారం బుజ్జి కన్నా ఈ విధంగా ర్యాంప్ నడుస్తుంది అనమాట వీళ్ళిద్దరి మధ్య. అందుకనే మాట్లాడితే ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చింది తిరగటానికో ఫన్నీ టాస్కులు చేయడానికో కాదు కదా అని మర్యాద మనిషి ప్రతిసారి రెండోసారి కూడా అని అన్నాడు. మళ్ళీ మూడోది ఏంటంటే పవన్ మీద అరిచింది. అంటే డిమాండ్ పవన్ మీద గట్టిగా అరిచింది అనమాట. ఫుడ్ తినేటప్పుడు గట్టిగా అరిచింది. కావాలంటే నువ్వు పవన్ అడుగు అంటే మళ్ళీ పవన్ లేదు, ఓర బాబాయ్ నువ్వు మీరు కొట్టుకొని సాగుంటారు, మళ్ళీ నన్ను ఎందుకు మధ్యలో లాగుతున్నారు నాయన అని చెప్పేసి మళ్ళీ పవన్ నువ్వు నిజంగా చెప్పు పవన్ జరిగిందా లేదనంటే లేదు, నేనే గట్టిగా అరిచి చెప్పమన్నాను అంటే అటు ఓటేసాడు అనమాట, ఇటు మనల్ని బిత్తిరి చేశాడు. అంటే ఇక్కడ ఏమవుతుందని అంటే ఈ కామన్ మ్యాన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, పద్దాకల ప్లేలో అటు ఇటు తిరుగుతుంటారు కూడా ఒక్కొక్కళ్ళ మధ్య బాండింగ్ ఏర్పడుతుంది. అంటే వీళ్ళు వచ్చిన ఈ ఓనర్స్ ఒక పార్టీ, రెంటల్స్ ఒక పార్టీ అన్న సంగతి మర్చిపోయారు, అందరూ మింగిల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎవరివాడికి విడివిడిగా గొడవలు వచ్చేస్తున్నాయి అనమాట. సో ఈ వర్షన్ తోటి మనోడు రీతు ఒప్పుకోలేదు. ఇది రీజన్ కాదు, మీరు ఇంకేదైనా రీజన్ చెప్పండి, నేను ఎలా ఒప్పుకుంటాను అని చెప్పేసి అంటే అక్కడ ప్రియా కానీ శ్రీజ కానీ వీళ్ళందరూ
నువ్వు ఆగటం ఆఫ్ చేస్తే కానీ బిగ్ బాస్ ఏదో ఒకటి చెప్పడు తల్లి అని అన్నా కానీ వినదే. లేదు నేను ఒప్పుకోను, నేను ఎందుకు ఒప్పుకుంటా, ఇది కరెక్ట్ కాదు, అది ఇది డింగ డంగ అని గట్టిగా అరుస్తూనే ఉంది. ఇక ఎట్టకెళ్ళకి ఆపింది, తనంతట తనే పోయి అలా లేపేసింది జుట్టు. ఇలా మనోడు రంగు టిక్కు అని పూసి పంపించేశాడు. ఇక దాని తర్వాతకి జరిగింది ఈ నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్. ఏం చేశాడు, రాము ఇప్పుడు నీ వంతు అని అన్నాడు. ఇక రాము వచ్చాడు. రాము వచ్చిన తర్వాతకి నేను ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరిని చేస్తున్నాను అని అంటే, బిగ్ బాస్ నేను ఫస్ట్ ఎలిమినేషన్ అని అంటే ఎవరిని చేస్తున్నానంటే హరీష్. ఎందుకు హరీష్ అని అంటే, అందరూ ప్రీవియస్ దాంట్లో ఇదే టాపిక్, ఇంకేమీ లేదు, ఒక ఆడవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నేనుండి ఆడానా అనే డైలాగును పట్టుకొని హరీష్ రాము దగ్గరకు వచ్చి అడిగాడంటే ఏమన్నానంటే, నేను చేసింది కరెక్ట్ కాదు కదా, తప్పు కదా అని అంటే, హరీష్ నువ్వు తప్పే అనంటే, మరి నువ్వెందుకు ఆ రోజు నిలబడలేదు నా పక్కన, సో ఒకళ్ళిద్దరు నాతో సపోర్ట్ చేశారు, నువ్వెందుకు నిలబడలేదు, ఈ కారణం చేత రాము ఎలిమినేట్ చేయడం జరిగింది. అంటే నువ్వెందుకు నిలబడలేదు నా పక్కన అని చెప్పేసి నా మీద నువ్వు ఇదయ్యావు, సో ఆ కారణం చేత నేను ఎలిమినేట్ చేస్తున్నా అన్నాడు. దానికి హరీష్ అప్పటికే వర్షం వస్తూ ఉంది, స్లోగా గొడిగిలా పట్టుకొని మనోడు ఏం మాట్లాడారు అని అంటే, సో మీరందరూ మాస్కులు తగ్గించుకొని ఉన్నారు, ఎవరికి సరిగా ప్లే ఆడటం రావట్లేదు, ఎవరే కరెక్ట్గా లేరు, నేను ఏం మాట్లాడినా కానీ అది మీరు రాంగ్ వర్షన్లో ప్లే చేస్తున్నారు, రాంగ్ వర్షన్లో డిబేట్ చేస్తున్నారు, మీరు సిస్టమ్ అంటే ఒక డెమోక్రసీ సిస్టంలో మీరు కరెక్ట్గా లేరు, మీరందరూ కూడా ఈ సొసైటీలో మీరంతా కూడా మాస్కులు తగిలించుకొని ఉన్నారు, ఇప్పుడు మీరు డబ్బు సంపాదించవచ్చు కానీ బయటికి పోయిన తర్వాతకి మీకు తెలుస్తుంది ఎవరు జెన్యున్గా ఉన్నారు, ఎవరు ఏంటిదని అని చెప్పేసి, సో మీరు సెలబ్రిటీ అయితే అవ్వచ్చు, బట్ నేను ఇలానే ఉంటాను, నేను మాట్లాడింది క్వశ్చనే, నేను ఎవరిని ఆర్గ్యూ చేయలేదు అని అన్నాడు. అయినా కానీ తప్పదు, వచ్చి రంగు పూయించుకొని వెళ్ళి గాంబుగా కూర్చున్నాడు. ఇక మళ్ళా రాము వంతు, సెకండ్ ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అని అనుకుంటున్నావు అని చెప్పేసి అడిగాడు. అడిగిన తర్వాతకి నెక్స్ట్ తను ఎవరి పేరు చెప్పాడు అని అంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్పాడు. సో పవన్ కళ్యాణ్ లేచి బిత్తరగా నన్ను ఎందుకు, నేనేం పాపం చేసినా అన్నట్టుగా లేచి నిలబడి ఇలా చూస్తున్నాడు. చెప్పు రాము ఏం చేసినా మరి నేను అని అంటే రాము చెప్తున్నాడు, అన్న నువ్వు వచ్చిన కొత్తలో నన్ను గూడతో గుద్దినావన్నా, ఒరే ఈ గూడ స్ట్రాంగ్గా అయి ఉండొచ్చు, నేను ఏదో పట్టుకొని పోయేటప్పుడు గూడ తగిలి ఉండొచ్చు, కానీ అప్పుడే నువ్వు అన్న నన్ను ఎందుకు గుద్దినావు అని అంటే నేను అప్పుడు సమాధానం చెప్పటం కాదురా భయ్, నువ్వు ఎందుకురా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటే, లేదన్నా అది నాకు నచ్చలేదు, నువ్వెంతటో నువ్వు వచ్చి నాకు సారీ చెప్తావేమో అనుకున్నా, బట్ నువ్వు నాకు చెప్పలేదు, ఆ కారణం చేత నేను ఎలిమినేట్ చేస్తున్నా, ఫస్ట్ పాయింట్. ఇక రెండోది ఏంటంటే మన ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్గా లేదన్న, ఐ కాంటాక్ట్ కూడా కరెక్ట్గా లేదు, నువ్వు నాతో హౌస్లో సరిగా ఉండట్లేదు, నువ్వు నాతో మాట్లాడు. ఒరే నువ్వు సరిగా ఉండటానికి మాట్లాడడానికి మన ఇద్దరి మధ్య ఏదైనా సంభాషణ వస్తే కదా రవై మనం మాట్లాడేది, సో దానివల్ల నువ్వు ఎలిమినేషన్ చేస్తున్నావు అది అని అంటే, నువ్వు నన్ను జడ్జి చేయాల్సిన, జడ్జి బై బుక్ అన్నట్టు నువ్వు నన్ను జడ్జి చేసి నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను, ఇది నీకు కరెక్ట్ కాదు, అసలు నువ్వు ఎలిమినేట్ చేయడానికి ఇది పాయింట్స్ కానే కాదు, ఇది నీకు కరెక్ట్ అనిపిస్తే నేను చేసేది అనేది అయితే నాకు ఆడియన్స్ చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు, సో నువ్వు ఫస్ట్ ఎలిమినేషన్ నీ మీద ట్రోల్ చేసుకుంటున్నావు నాకు తెలిసి, అయితే ఇది నీకు కరెక్ట్ కాదు, బట్ అయినా కానీ ఓకే క్లోజ్ చేద్దాం అని చెప్పేసి వచ్చి రంగు పూయించుకొని వెళ్ళిపోయాడు. ఈలోపు కొంచెం వర్షం పెద్దగా వెళ్ళిపోయింది, అందరూ కూడా హౌస్ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాతకి ఏం మనకి వీడియో లెంత్ అవ్వద్దు, ఏం జరిగిందో నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేశారు, ఎందుకు ఎలిమినేట్ చేశారు అనే దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీకు ఆల్రెడీ ముందే రావచ్చు ఎపిసోడు, మ్యాక్సిమం అయితే రాదు, ఎందుకని అంటే నేను ఇక్కడ నుంచి మీకు ముందు అప్డేట్ ఇస్తాను. ఇది గాయస్ ఈరోజు బిగ్ బాస్లో ఏం జరిగిందనేది. ఇంకా నెక్స్ట్ అన్నీ కూడా లైవ్ అప్డేట్స్ మీ ముందుకు వస్తానే ఉంటాయి, ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. ఎపిసోడ్ చూడక ముందే నా మాటల ద్వారా అక్కడ ఏం జరిగిందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టాటా, సీ యూ, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాను. బాయ్.